నాకు చెప్తే నేను ఒకసారి కొబ్బరికాయతో చూసినందుకు నాకు లక్కీగా తగిలింది అది. మరి మామూలుగా మీకు సక్సెస్ అయిందని చెప్పి వేరే వాళ్ళకి చేస్తారా? చేసిరా ప్రయోగాలు? నేను చేయలేదు, ప్రయోగాలు చేయలేదు. అట్లా ప్రయోగాలు చాలా మంది చేస్తారు. అట్లా అలాంటి వాళ్ళకి చెప్తే అలాంటి నమ్ముతావా? నేను నమ్మను సార్. మామూలుగా కొబ్బరికాయ వస్తాడు అంటే కొబ్బరికాయ కాదు ఎవరో కట్టెపుల్లు సంథింగ్ ఇట్లా పోతుంది పాయ అంటారు. అది పాసిబుల్ కాదు సార్. ఎందుకంటే నేను మ్యాప్ చేస్తాను, మ్యాప్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా పోతుంది, ఈ డైరెక్షన్లో పోతుంది అని చెప్తాను. ఖచ్చితంగా చూపిస్తాను, ఇమేజ్ చూపిస్తాను. దానికి అర్థం ఉంది. ఎందుకంటే భూమి చుట్టూ శాటిలైట్ తిరుగుతాయి. ఏ రోజున వాన వస్తుంది, ఆంధ్రాలో వానలు వస్తాయని చెప్పి చెప్తున్నాను. ఎండలు కొడుతూనే వానలు వస్తున్నాయి. సో ఆ విధంగా కనుక్కోవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ కందుకూరు విలేజ్, పేరు ప్రేమ్ కుమార్. నాకు అభిమాని, తను నా యూట్యూబ్ ఫాలోవర్. సో అతని కోసం సర్వే చేయాలనే కాన్సెప్ట్ మీద వచ్చిన. అతనితో మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియో ఇది. అంటే సైన్స్ అనేది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, ఇతను జియాలజిస్ట్ కాదు కానీ జియాలజిస్ట్కి ఉన్నంత అనుభవం ఉంది. అతని భూమిలో రైతును మించిన జియాలజిస్ట్ ఎవరు లేరు. కాకపోతే మన దగ్గర ఉన్న పరికరాలను వాడి జియాలజీ చదివి ఉన్నాం కాబట్టి అనుభవాన్ని మీ భూమి లోపల ఉన్న రాళ్ళల్లో మట్టిలో వాటర్ ఉందా లేదా, మరి ఏ భావంలో పడతాయి, నార్త్ ఈస్ట్ కార్నర్లో పడతాయా లేకుంటే వేరే దగ్గర పడతాయా. ఇప్పుడు మేము ఈ ల్యాండ్కి వచ్చాము, ఇలా బాబాయ్తో పడుతుంది, ఇలా బావగారిది. ఇక్కడ మేము వచ్చే లోపల నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది ఈశాన్య మూలకు ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుని తలపైన గంగమ్మ తల్లి ఉంటుంది. గంగమ్మ తల్లి అంటే నీళ్ళు కాబట్టి ఎక్కువగా దీన్ని ప్రియారిటీ ఇస్తుంటారు. నేను వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే చూద్దాం, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడ ఉన్న కానీ ఎలివేషన్ పాయింట్ ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది, చెక్ చేద్దాం, ఏదో ఒకటి తెలుస్తుంది కదా అనే ఆలోచనతోనే ఇక్కడ పాయింట్ పెట్టినాం, చెక్ చేస్తున్నాము. ఒకవేళ సక్సెస్ అయితే ఎట్లా నార్త్ ఈస్ట్ కార్నర్లో చూసినాము, మన మిషన్ చూపించింది లేదు, ఇక్కడ నాకున్న అనుభవం ప్రకారం చేశానని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. గుడ్డిగా నమ్మి ఇబ్బంది పడకండి. భూగర్భ జలాలు చాలా అడుగంటిపోయినాయి. అది గ్రనైట్ ఏరియాలో వాటర్ ఎక్కువ రావట్లేదు. వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కొబ్బరికాయ దాన్ని ఇష్టం చేసుకున్నా 250 ఫీట్ల కంటే ఎక్కువ వేయకూడదు, వేస్తే రావు. అట్లా అని చెప్పి మన రైతుకు 250 లోపు రాకుంటే తీసే బాబు డేంజర్ ఉందని చెప్తే ఆయన 550 దాకా వేసి ఉండదు. ఇప్పుడు సర్వే చేసింది నేను కదా, నేను ఇచ్చిన రిపోర్ట్కే రాంగ్ చెప్పుకొని ఆయన 550 వచ్చినాయి సార్, వేసుకుంటా సార్, మా ఊళ్ళో మినిమం వస్తాయి సార్ అన్నారు. భూమి లోపల ఫ్రాక్చర్స్ ఉండేది గ్రనైట్ రాయిలో 250 ఫీట్ల లోపు, 500 కాదు 1000 ఫీట్లు వేసినా కానీ రావు. క్రస్ట్ అనేది 335 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. అంటే అంత లోతు వేస్తారా? పాసిబుల్ కాదు. భూమి లోపల రాళ్ళల్లో మొరం లాంటివి, బండ కింద మొరం రాళ్ళు ఉంటేనే అలాంటి నీళ్ళు ఉంటాయి, లేకుంటే నీళ్ళు ఉండవు. మరి ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా, బండ కింద వాటర్ని కలిగి ఉన్న నిల్వలు ఉన్నాయా లేవా అనేది మిషన్లు చూపిస్తాయి. ఇది కూడా 100% కాదు, ఇదంతా ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ భూమి లోపల తొంగి చూసేది కాదు. భూమి లోపలికి కరెంటు ఫ్రీక్వెన్సీ కనుక్కొని రెసిస్టెన్స్ కనుక్కొని మేము అనాలిసిస్ చేస్తున్నాం. ఇది ఒక ఇన్వెస్టిగేషన్, ఇది ఒక ప్రయోగం.